మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్కి అప్లై చేసుకున్నారు. ఆయన బెయిల్ పోస్ట్పోన్ రేపటికి వాయిదా పడినట్టుగా తెలుస్తోంది ఆ పిటిషన్కి సంబంధించి. అదేవిధంగా కొడుకు ఆరవ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైనట్టుగా కూడా మనం చూసాం. ప్రస్తుతం అప్పలరాజును అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ చెప్తారు. రమేష్, చెప్పండి, సీదిరి అప్పలరాజు అరెస్టు ఖాయమేనా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పూర్తి అప్డేట్ ఇవ్వండి. స్వామి, కొద్ది నిమిషాల క్రితం మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కాశీబుగ్గ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఏదైతే ఆయన కుమారుడు అరవ్ వర్మ యాక్సిడెంట్ కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారనేటటువంటి అభియోగాల నేపథ్యంలో అప్పలరాజు పైన కేసు నమోదైంది. ఈ కేసులోనే తన కుమారుడు అరవ్ వర్మ 14 రోజులు రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం శ్రీకాకుళం జైల్లో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపుగా వారం రోజులుగా ముందస్తు బెయిల్ కోసం అప్పలరాజు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు సోంపేట కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరిగాయి. రేపటికి విచారణ వాయిదా వేశారు జడ్జి. అదే నేపథ్యంలో ఈ రోజు పోలీసులు సాయంత్రం నుంచి కూడా అప్పలరాజు నివాసం దగ్గర రెక్కి నిర్వహిస్తున్నారు. అప్పలరాజు కదలికలను అనుసరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం అప్పలరాజును పోలీసులు ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎందుకంటే అప్పలరాజును అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తలు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వారందరినీ కూడా పోలీసులు చెదరగొడుతున్నారు. ప్రస్తుతం అప్పలరాజును అరెస్ట్ చేసేటటువంటి ప్రక్రియలో భాగంగా ఆయన్ని జీప్ ఎక్కించారు. అక్కడ నుంచి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. అయితే ప్రస్తుతం ఇంటి దగ్గర పరిస్థితి సాయంత్రం నుంచి ఒక్కసారిగా మారిపోయింది. ఏ క్షణంలోనైనా అప్పలరాజును అరెస్ట్ చేస్తారనేటువంటి ఊహాగానాలు ముందుగానే వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా కొద్దిసేపటి క్రితం అరెస్ట్ కూడా చేశారు. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించి మరి కాసేపట్లో ఆయన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి వైద్య పరీక్షల తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అప్పలరాజు వారం రోజులుగా ముందస్తు బెయిల్ కోసం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అరెస్ట్ ను తప్పించుకోనేటటువంటి ప్రయత్నంలో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి అరవ్ వర్మ యాక్సిడెంట్ చేసిన తర్వాత అక్కడ సిద్ధార్థ్ క్యాడి అనేటటువంటి వ్యక్తిని ఆయన ప్లేస్ లో పెట్టి సాక్ష్యాలను తారుమారు చేసేటటువంటి ప్రయత్నంలో అప్పలరాజుది కీలక పాత్రని పోలీసులు అభియోగం మోపారు. ఇదే నేపథ్యంలో కోర్టు కూడా కోర్టుకు కూడా ఇదే నివేదించారు. దీంతో అప్పలరాజు బెయిల్ పిటిషన్ పై నిన్నటి నుంచి కూడా తీవ్రమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి, వాదనలు జరుగుతున్నాయి. కోర్టు కూడా రేపటికి వాయిదా వేసింది. ఈ క్రమంలోనే ఈ రోజు రాత్రికి అర్ధరాత్రికైనా అప్పలరాజు అరెస్ట్ అవుతారనేటటువంటి సంకేతాలు వచ్చాయి. అప్పలరాజు కూడా నిన్నటి నుంచి పలాస ప్రాంతంలోనే తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో పక్కా సమాచారంతో ఈ రోజు ఆయన నివాసంలో ఉండేటటువంటి సమయంలోనే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లో ఆయన్ని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ కు తరలించేటటువంటి అవకాశం కనిపిస్తుంది. స్వామి, పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత ఆ కార్యక్రమం ఎలాంటి ఇవి ఉంటాయి? జడ్జి ముందు ప్రధానంగా అప్పలరాజును ప్రస్తుతం అదుపులోకి తీసుకుంటున్నారు. ఇంటి దగ్గరే ప్రస్తుతం అప్పలరాజు అదుపులోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆయన ప్రస్తుతం అయితే ఇంట్లో నుంచి తీసుకువచ్చి పోలీస్ జీప్ ఎక్కించారు. కాకపోతే ఆయన భార్యతో పాటు కుటుంబ సభ్యులు అదేవిధంగా కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. వారంతా కూడా పోలీసులను అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి అప్పలరాజుని అక్కడి నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ముందుగా కాశీబుగ్గ స్టేషన్ లోనే కేసు నమోదైంది కాబట్టి అక్కడికి తీసుకువెళ్తారు. ఆ తర్వాత మెడికల్ టెస్టుల కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ రోజు రాత్రికే ఆయన్ను అరెస్ట్ చూపించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా అప్పలరాజు వ్యవహార శైలినే ప్రధానంగా తప్పుపడుతుంది. ఇది రాజకీయం కూడా పెద్ద దుమారం రేగింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి కేసు. ప్రధానంగా వారం రోజుల నుంచి పలాస, శ్రీకాకుళం ప్రాంతాల్లోనే తిరుగుతున్నటువంటి అప్పలరాజును అరెస్ట్ చేయడంలో పోలీసులు కొంత తాత్పర్యం చేస్తున్నారు అనేటువంటి విమర్శలు వచ్చాయి. కానీ పక్కా ఆధారాలతో సరైనటువంటి సమయంలో అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు చాలా పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లారు. ఇదే నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం ఆయన అరెస్ట్ చేశారు. పోలీసులు ఇంకా అరెస్ట్ నిర్ధారించినప్పటికీ కూడా పూర్తిగా ఆయన తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఆ తర్వాత మరి కాసేపట్లో ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. స్వామి, మరి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళు ఏమైనా స్పందించారా? దీనికి సంబంధించి కేసుకు సంబంధించి ఆయనకి ఎగ్నిస్ట్ గా ఉన్నటువంటి చార్జెస్ కు సంబంధించి ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? మొదటి నుంచి కూడా అప్పలరాజు దీనిలో పక్కా ఆధారాలతో పోలీసులు అప్పలరాజు పాత్ర నిర్ధారించారు. అరవ్ వర్మ యాక్సిడెంట్ చేసిన నుంచి అప్పలరాజు తన కుమారుడు అరవ్ వర్మని ఆసుపత్రికి తీసుకెళ్లిన దాకా ప్రతిదీ సీన్ టు సీన్ మొత్తం కూడా సీసీ ఫుటేజ్ బయటకు రిలీజ్ చేశారు పోలీసులు. ఎందుకంటే ఇది రాజకీయ కక్షలో భాగంగా అప్పలరాజు పైన కేసులు మోపారు అనేటువంటి విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ రకంగా కాకుండా పక్కా ఎవిడెన్స్ తో పోలీసులు ఆయన పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే అరవ్ వర్మ పైన కేసు బుక్ చేశారు. ఆ తర్వాత అరవ్ వర్మ రిమాండ్ కు వెళ్ళడం జరిగింది. అయితే
ప్రధానంగా వారం రోజుల కంటే గత శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత